అరే మావా, ఇంత సడన్గా నాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్లో జాబ్ ఎందుకు ఇప్పించావురా? లీలా కొన్నాళ్ళు కలిసి ఉందామంటుందిరా. అదేదో లివింగ్ రిలేషన్షిప్ లాగంట. ఆహా బావా, జాక్ పాట్ కొట్టావుగా. వితౌట్ ఓయో, వితౌట్ మనీ, వితౌట్ రిస్క్. నీ అబ్బా, లీలా గురించి నీకు అసలు తెలియదు. చిన్నప్పుడు సీల్ రాకేష్ గురించి వినుంటావు కదా, ఇప్పుడు నా లైఫ్లో చూస్తావు. పద వెళ్దాం. సరే. కానీ చాలా సతాయిస్తుందిరా బాబు. ఆ, ఆ? ఆ? రే, ఏంట్రా మనకంటే ముందు డోర్ ఓపెన్ ఉంది? ఆ? అలా నుంచుని చూడకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఆ, అయినా ఈ సామాన్ అంతా ఏంటే? నీ గురించి తెలిసే ముందేవన్నీ సర్దేశాను. ఆ, అంటే వీడొచ్చి వేస్టేనా? ఇతనెవరు, నీ ఫ్రెండా? ఆ, బ్రో, ఈ చీపిరి తీసుకెళ్లి బాత్రూమ్ క్లీన్ చేసేరా. ఇంతలోపు మేము ఇవన్నీ సర్దేసి వస్తాం. ఆ, నేను ప్లీజ్ రా, బాత్రూమ్. చెప్పే కదా. ఏంట్రా బాత్రూమ్ ఉంటుంది? ఆ, చెప్పే కదా, అక్కడ పినాల్ డబ్బు ఉంది, ప్లీజ్ వెళ్ళి కడగవా. సర్లే. అయినా నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? ఓనర్కి చెప్తే తను చేస్తాడు కదా. ఏంటి చేసేది, వాడు ప్రతిదానికి మరీ ఆస్తులు దొబ్బే రేంజ్లో అడుగుతున్నాడు. అందుకే నేనే చేసుకుంటున్నా. నువ్వు కూడా అలా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చెయ్యి. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే మొదలెట్టింది. సీల్ రాకేసివి నువ్వు. చెయ్. అవును. వస్తే నా మనసులో మాటలు కూడా నీకు వినిపిస్తున్నాయా? అంటే నా మనసులో అనుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? లేదు. ఏం దేవుడది? ఎన్ని రోజుల నుంచి బాత్రూమ్ కడగలేదు. రే, అయిపోయిందిరా. అవునా, సరేరా, కొంచెంసేపు కూర్చో. లేదురా, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడే ఏం వెళ్ళిపోతావు బ్రో, ఈవినింగ్ వరకు ఉండెళ్దులే. ముందైతే ఈ వేడివేడి కాఫీ తాగు. రే, నైట్కి బీర్లు తెచ్చుకుందాంరా. అంతేరా, బీర్లే తెచ్చుకోవడం బెటర్ నైట్కి. అంతే మావా. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సిస్టర్, నైట్కి బిర్యానీ తెచ్చుకుందాం అనుకుంటున్నా. బిర్యానీ? బిర్యానీ ఏంటి చీప్ గా, బీర్లు తెచ్చుకోండి, ఆ? పార్టీ చేసుకుందాం. నైట్కి పండగే. మామూలుగా ఇంకా. ఓకే. ఓకే. సూపర్ ఆఫర్ వచ్చింది కదరా. అవును మామ, ఏదైనా ఇలాంటి విషయాల్లో లేడీసే గొప్ప. థ్యాంక్ యూ. నమస్తే సిస్టర్, మీరు కూడా మా బ్రాండే తాగుతారా? బ్రదర్ కి బాగా ఎక్కినట్టుంది, సరిగ్గా చూస్తే తెలుస్తుంది. ఇది థమ్స్ అప్. సారీ సిస్టర్, సమ్ డ్రంక్ అండ్ మిస్టేక్. యూ డోంట్ మైండ్, యూ క్యారీ ఆన్. లీలా, హా? లోపలికెళ్ళి పడుకోమ్మా, బాగా లేట్ అయిపోయింది. నేను ఇక్కడే బెడ్ మీద పడుకుంటా. అదేంటి, ఇద్దరం లోపలే పడుకుందాం. దెబ్బకు తాగిందంత దీపేంద్ర. బ్యాక్వర్డ్ కట్టమ్మే నైట్కి. ఇదేంటి నన్ను లోపల పడుకోమంది? హలో మాస్టారు, ఆ? ఏంటి ఇంకా ఇలాగే ఉన్నారు? ఇలాగే పడుకుంటావా? పోయి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఓకే. ఇదేంటి ఇంత క్యూట్ ఉంది? ఇది ఎప్పుడు కనిపించలేదురా ఇలా. అదేంటి కింద పడుకుంటున్నావు? ఇది ఇద్దరికి సరిపోద్ది, వచ్చి పైన పడుకో. ఓకే. ఏంటి అలా పడుకున్నావు? సరిగ్గా పడుకో ఫ్రీగా. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇదేంటి పక్కన పడుకోమంది? దేవుడా, అమ్మ బాబోయ్, ఇంత క్యూట్ ఉందండి ఇది. పక్కన పడుకోమని నువ్వు
బుజ్జిది ఎంత క్యూట్ ఉందో. ఏమన్నా అనుకుంటుందంటావా? మన ప్రాపర్టీ కదా, వేసేద్దాం. అబ్బా అబ్బా తన్నిద్రా బాబోయ్. హలో, అరే మావా, నైట్ తాగింది సరిపోలేదురా, ఇంకో బీరేద్దామా? తీరేంట్రా చీప్గా, మందే వేద్దాం. నేను వస్తున్నా. ఈ మాత్రం ఇంటితే చాలు జలరైపోతుంది. ఇది లేవలేదు కదా, జంపు. అంటే నేను కుక్కను తన్నట్టు తన్నేసి కింద పడేసింది అనమాట. ఎంత ఘోరంరా మావా. నీ అసలు ఏం జరిగిందిరా? అన్నిద్రా బాబోయ్. అమ్మా. ఏంటి టచ్ చేస్తున్నావు? అంటే మన లవర్స్ కదా. అయితే ఇదిగో, లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నామని అన్నీ ఓకే కాదు, అర్థమైందా? ఇది జస్ట్ నాకు నువ్వు, నీకు నేను అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇలాంటివన్నీ నో, ఇట్స్ అ నో. ఎంత గొడవే, ఇంత జరిగిందా? నువ్వేం ఫీల్ అవ్వకు మావా, ఏదో ఒకటి చేద్దాం. నేను ఫీల్ అయింది దానికి కాదురా. మరి దేని గురించిరా? నీకు మళ్ళీ ఫ్లాష్ బ్యాకా? ఇకపై మనం కలిసుండే రోజులన్నీ నువ్వు నన్ను టచ్ చేయడానికి, ఒక్కసారి కూడా టచ్ చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు. సరిపోయింది. కనీసం నా హ్యాండ్ని కూడా టచ్ చేయకూడదు. వసే, ఏం మాట్లాడుతున్నావే? అంతే. అలా అని నువ్వేం కింద పడుకోకర్లేదు, నా పక్కనే పడుకోవచ్చు, నాతోనే పడుకోవచ్చు, ఓకేనా? నా పని అయిపోయినట్టే. కళ్ళు తెరవట్లేదు. ఓ, నిద్ర పోయినట్టుంది. జ్వరం ఉంటే చచ్చిపెట్టండి. ఏమైంది లీలా? మా బాబాయ్ ఊరు నుంచి వస్తున్నాడంట, మా తమ్ముడిని కాలేజీలో జాయిన్ చేయించడానికి, అలాగే నన్ను చూడ్డానికి కూడా వస్తా అన్నాడు. అవునా? ఏంటి? దాక్కో 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 దాక్కో. ఎక్కడ దాక్కో? హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ మెడకేమైంది బాబాయ్? పొద్దున్నే పట్టేసుకుందమ్మా ఏదో మెడ. అయ్యో, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా? ఆహా, నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు బాబాయ్, ఒకళ్ళు ఆఫీస్కి వెళ్ళారు, ఇంకోళ్ళు పడుకున్నారు బాబాయ్. ఓకే, వేడివేడిగా కాఫీ పెట్టమ్మా, తాగేసి వెళ్తా. ఓకే. వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఓకే. బాబాయ్, ఏమైందమ్మా? ఆ గదిలో వాష్రూమ్ యూజ్ చేసుకోండి. ఆ అమ్మాయి పడుకుంది కదా, ఈ వాష్రూమ్కి వెళ్తాలే. అందులో ఫ్లష్ పని చేయట్లేదు, వాటర్ రావట్లేదు, బాలేదు. ఈయన ఎందుకు వచ్చాడు రసడానికి ఇప్పుడు? అబ్బా, ఇప్పుడు చూసాను దొరికిపోలేదులే. డోర్ అనేసుకో. బాబాయ్ కాఫీ. నేను అలా బయటికి వెళ్తా తాగుతాలేమ్మా. ఏయ్, ఏంటి ఇక్కడ ఉన్నావు? బుద్ధుదా నీకు అసలు? మీ బాబాయ్ని ఎందుకు పిలిచావు? అంటే పొద్దున సడన్ గా కాల్ చేసి వస్తాననేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక అడ్రస్ ఇచ్చేసాను. వచ్చాడు, డోర్ కూడా వేసుకోలేదు, గలీజ్ చేసి వెళ్ళిపోయాడే. ఏం చేశాడు? నువ్వు వినకూడదు, నేను చెప్పకూడదు. ఏం లేదులే. లీలా, సరే సరే. ఆ బాబాయ్, నువ్వు రూమ్ లోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకో, ఫ్రెండ్ ఉందని చెప్పాను, ఓకేనా? గో గో. లీలా. ఆ బాబాయ్,
ఓకే అమ్మా, ఉంటా మరి, సరే జాగ్రత్త. బాబాయ్. ఓకే. ఆ అమ్మాయి లేచినట్టుందమ్మా, ఓ మాట చెప్పేసి వెళ్తా. ఆహా, తనప్పుడే లెగదు బాబాయ్. తనకి నైట్ షిఫ్ట్. బాబాయ్ లెగదు బాబాయ్. బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఆ! దొరికిపోయినట్టున్నాం. మీ ఫ్రెండ్ చాలా పద్ధతి గలదమ్మా, పడుకున్నా కూడా పట్టీలు పెట్టుకొని ఉంది. అవునా? ఓకే అమ్మా, ఉంటా మరి, జాగ్రత్త. ఓకే బాబాయ్. వీడేం చేస్తున్నాడు? ఏంటే నీకు కామెడీగా ఉందా? నేను కూడా ఇలా అవుతుందని అనుకోలేదు కదా నాన్న. సారీ. హ్మ్. సారీ, కోపం తెచ్చుకోకు. వసే ఎలాగూ ఈ సిచ్యువేషన్ని గజ్జలు పెట్టి హ్యాండిల్ చేశాను కదా, హ్మ్. మరి నాకేమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా? ఏం గిఫ్ట్ కావాలి? అది అది ఒక చిన్న ముద్దు. మ్మ్. ఆ, సరే వద్దు. మొత్తానికి ముద్దడిగావైతే సాహసమనే చెప్పాలి. తర్వాత ఏమైంది? ఏముంది, అక్కడిదంతా ఇక్కడ వచ్చి పడ్డా. చా, అయినా ఈ లివింగ్ రిలేషన్షిప్ ఇంత దరిద్రంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదురా. నిన్ను చూస్తుంటే నాకు కూడా అది అనిపిస్తుందిరా మామ. మామ, ఉమ్, ఏదైతే అది అయింది. నువ్వు అమ్మాయిని వెనక నుంచి వెళ్ళి గట్టి పట్టుకో చెప్తాను. అంతేంటో మావా? అంతే మామ, నువ్వు అస్సలు తగ్గొద్దు. మనం మగాళ్ళం, అది మన మగాళ్ళ హక్కు. ఉమ్, ఉమ్, పట్టు పట్టు చెయ్యే పట్టు, ఉమ్. చిన్నదాన్ని చెయ్యే పట్టు, పట్టు పట్టు చెయ్యే పట్టు. పోయేద్దా? నువ్వు పట్టే పనిలో ఉండు. ఈరోజు పొద్దున్నే చూపించాలి మరి సత్తా ఏందో. అరే మామ, నేనే నమ్ముకున్నారా? ఆ, ఆ, ఆ. పాపం ఫీల్ అయినట్టున్నాడు. గట్టిగానే పీకినట్టుందిగా. అయినా నువ్వు చేసిందేం బాగాలేదురా. ఏ ఎదవరా నీకు పనికి మళ్ళీ ఐడియా ఇచ్చింది? ఎదవ నేనేనా? సారీ మా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముందిరా, తనకు నాకు సెట్ కాదు. ఇదే మాట చెప్పి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం. బాయ్. అరే మా, అరే ఆగరా, నేను చెప్పేది వినరా. రే రే, ఏమైంది దీనికి? లీలా, ఏమైంది లీలా? ఏం లేదు వెంకీ, పీరియడ్ క్రమ్స్ కొంచెం హెవీగా ఉందంతే. అయ్యో అవునా? సరే పద హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు, కాసేపు పడుకుంటే అదే తగ్గిపోద్ది. డోంట్ వరీ. అలా కాదు లీలా, అంటే ఇంత పెయిన్. వెంకీ ప్లీజ్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. కాసేపు పడుకుంటే అదే తగ్గిపోద్దని చెప్తున్నాను కదా. బయటికి వెళ్ళు ప్లీజ్. ఇదేంటి ఇంత కోపంలో ఉంది? బయటికి వెళ్ళు ప్లీజ్. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తే కూల్ అవుతారు? యూట్యూబ్ చెక్ చేద్దాం.
లీలా లీలా ఏంటి వెంకీ ఇది? నీకోసం ఇవన్నీ ప్రిపేర్ చేశాను లీలా. ఉమ్, నువ్వు వంట చేసావా నా కోసం? ఆ, సరే నువ్వు ముందు లేగు తిను. ఆ, ఇదిగో. అవును, ఎలా ఉంది? నీకోసమే ఫస్ట్ టైం వంట చేశా. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. ఉమ్. వెంకీ, ఆ? వాష్రూమ్కి వెళ్ళాలి, కొంచెం చేయబట్టుకుని లేపవా? ఇకపై మనం కలిసుండే రోజులన్నీ నువ్వు నన్ను టచ్ చేయడానికి, ఒక్కసారి కూడా టచ్ చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు. కనీసం నా హ్యాండ్ని కూడా టచ్ చేయకూడదు. ఏంటి వెంకీ అలా చూస్తున్నావు? వెంకీ ఒక అమ్మాయి అబ్బాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలుసా? కేరింగ్ అండ్ ఎఫర్ట్స్, ఆ తర్వాతే లవ్. మీ అబ్బాయిలు అనుకుంటారు కదా అమ్మాయిల్లో అమ్మని చూసుకోవాలి అని, అలాగే మేము కూడా అనుకుంటాం అబ్బాయిలు నాన్నని చూసుకోవాలి అని. వెంకీ పెళ్లి చేసుకుందామా?